మనకి 2 సినిమాలు ఉన్నాయి రివ్యూ చేయడానికి. ముందు లెనిన్ చూశాను. సరే లెనిన్ తర్వాత చేద్దాం. ముందు చెన్నై లవ్ స్టోరీ చేద్దాం. చెన్నైతో లవ్ స్టోరీ అనేది మెగా స్టార్ చిరంజీవికి ఎంతో, నాకు కూడా అంతే. ఎందుకంటే మన కెరీర్ కూడా చెన్నైలోనే మొదలైంది. కాలేజ్ అయిపోయినప్పుడు వాకింగ్ ఇంట్రెస్ట్ చూసుకుంటూ రోజు తిరిగేవాడిని. హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవి చూసుకుని చెన్నైలో జాబ్స్ ట్రై చేసేవాడిని అనమాట. రోజు మా సులూరుపేట నుండి ట్రైన్ ఎక్కి సెంట్రల్ స్టేషన్లో దిగడం, బస్ ఎక్కి అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవడం, అలాగా చూసుకోవడం. సాయంత్రం మళ్ళీ ఇంటికి సులూరుపేటకి ట్రైన్లో వెళ్ళిపోవడం, ఇలాగనమాట. సో అలాగా స్టార్ట్ అయిన కెరియరు హైదరాబాద్లో మొదలైంది. యాక్చువల్గా పంజాగుట్ట అమృత ఫ్లోర్లో అనమాట. తర్వాత మళ్ళీ చెన్నై వచ్చేసారు. ఈసారి జెమినీ ఫ్లైఓవర్ దగ్గర ఎండాకాలం పెరుగన్నం అంతే. ఇంకా వేరేవి తినేవాళ్ళం కదా, అంటే చెన్నైకి వేరేవి తినాలని కూడా అనిపించదు. పెరుగన్నం తింటే హాయిగా ఉంటుంది. సో అలాగా 3 నెలలు చేశాను. తర్వాత మళ్ళీ తిరుపతి అన్నీ తిరిగి మళ్ళీ చెన్నైకి వచ్చాను. ఈసారి ఎల్ఎన్టీ సైదాపేట అనమాట. టీ నగర్లో ఉండడం, టీ నగర్లో మెస్లో తినడం, తర్వాత టీ నగర్ జ్యూస్ తాగడం. బస్ స్టాండ్ పక్కనే మా మ్యాన్షను, క్యాప్ మ్యాన్షన్ ఏదో సంథింగ్, కాకినాడ జ్యువెలరీస్ వాళ్ళు పైన రూమ్స్ ఉండేవి, బాగుండేది. సో అప్పుడు కూడా మండే త్రూ సాటర్డే మధ్యాహ్నం భోజనం చేసేసి పినాకిని ఎక్స్ప్రెస్ లేకపోతే హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో సులూరుపేటకి వెళ్ళిపోవడం, మళ్ళీ మండే ఉదయాన్నే చెన్నై రావడం, ఇలా ఉండేది. సో చెన్నై అనేది మనకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. చెన్నైలో మాకు ఎల్ఎన్టీలో మూవీ క్లబ్ కూడా ఉండేది. అప్పుడు మిన్సార కనవు, జురాసిక్ వరల్డ్, మళ్ళీ మిన్సార కనవు, జురాసిక్ వరల్డ్, ఇలాగా కొన్ని సినిమాలు అనమాట. బాగా మాకు మూవీ క్లబ్లో ఫస్ట్ వీకే టికెట్స్ ఇస్తారు. సో అందరం కలిసి వెళ్ళి చూసేవాళ్ళం. ఎగ్మోరు లేకపోతే మౌంట్ రోడ్లు, ఇలాగా టీ నగర్ అంతా బాగా తిరిగే వాళ్ళం. సో అలాగా బెసెంట్ నగరు, బీచ్, ఇవన్నీ బాగుండేవి. మళ్ళీ తర్వాత 2010లో డిప్యూటేషన్ మీద టైడల్ పార్కు, మామల్లాపురం ఇవన్నీ తిరిగాను అనమాట. అప్పుడు ఇంకా అసలు ఆ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అయింది. ఇంకా అప్పుడు FZ5 వేసుకుని టైడల్ పార్క్ నుంచి మామల్లాపురం వరకు వెళ్ళిపోవడం, భలే మంచి రోడ్స్ బాగుండేవి. సో అలాగా చెన్నైతో మంచి లవ్ స్టోరీ. సో సినిమా గురించి వస్తే, సినిమా నాకు ఇప్పుడు సినిమాలో అందరూ బాగా ఇష్టమే. సాయి రాజేష్ మన నెల్లూరు, SKN మంచి ఒబీడియంట్ ప్రొడ్యూసరు, ఇంకా కిరణ్ అబ్బవరావు మన రాయచోటి, మాకు రాపూర్ అని చెప్పి నెల్లూరు బోర్డర్ అనమాట. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు దిగి కొండ దిగితే చిట్వేలు, రాయచోటి. సో రాయచోటి అంటే మనకి బాగా దగ్గర క్యాండిడేట్. అతను కూడా మంచి బాగా కింద నుంచి పైకి వచ్చినవాడు, చిన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. సో ప్రతి సినిమా చూస్తాను మన అబ్బవరం అయితే. సో ఇలాగ అందరూ ఇంపార్టెంట్ క్యాండిడేట్సే. ఇంకా గౌరీప్రియ తెలియదు మనకి, కాకపోతే తెలుగు అమ్మాయి, తమిళ్లో చేస్తుంది. సో మన అంజలి, ఇంకా అలాగనమాట. సో ఈ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఇంకా అదే కాకుండా సాయి రాజేష్ అంతకుముందు కొన్ని సెటైరికల్ సినిమాలు తీశాడు, కానీ తర్వాత లాస్ట్ మూవీ బేబీ అయితే ఒక బ్లాక్ బస్టర్, అసలు బీభత్సంగా తీశాడు. సో బేబీ మీద గౌరవంతో వెళ్ళిపోయాను సినిమాకి. ఇంకోటి ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఇది అలవాటు, ఇది ఒక మంచి అలవాటు, చెడు అలవాటు సినిమాలు చూడడం. సో చెన్నై లవ్ స్టోరీ గురువారం రాత్రి 12 తర్వాత బుక్ చేసేసాను టికెట్. ఆఫీస్ అయిపోయింది 4 గంటలకి, అంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తున్నాను వర్క్. 4 గంటలకి మూసేసి పరిగెత్తుకుంటే థియేటర్కి వెళ్ళాను. 4:45కి
టికెట్ సినిమా. సో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఆమె చెప్పింది, ఇది ఈరోజు గురువారం కాదు శుక్రవారం టికెట్ అని చెప్పి. సో ఇది మనం చేయడం మరోసారి కూడా కాదు, 3-4 సార్లు అయ్యింది అలాగా. సరే తర్వాత ఏం చేస్తాం, ఇంకా ఖాళీగా బయటకు వచ్చి చిల్ అవుతూ ఉండి వేరే ప్లేస్లో కూర్చుని అక్కడ CBI 5 సినిమా చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉన్నాను కానీ ఈ సినిమా మిస్ అయింది, అదొక వెనకాల తొలుస్తూనే ఉండింది. ఇంకా మన వల్ల కాక మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ షో ఎక్కడుందని చెప్పి 9:45కి మాకు పక్కనే ఇంకొక థియేటర్లో ఉంటే వెళ్ళిపోయా. సో అలాగా ఆ రోజే కొంచెం లేట్గా చూశాను. సినిమా ఎలా ఉందంటే, అంటే ఇదంతా మనకి సాయి రాజేష్ ఏంటంటే లవ్లో నెగిటివే ఎక్కువ చూపిస్తాడు, అంటే ఆ బాధనే ఎక్కువ చూపిస్తాడు. శ్రీవెన్ శంకర్ అంటే మన కిరణ్ అబ్బవరం అతను కూడా చెప్తుంటాడు, అతను డైరెక్టర్గా వస్తుంటాడు, నువ్వు హైదరాబాద్లో ఎందుకు ట్రై లేదు, చెన్నైలో ఎందుకు చెప్తున్నావు అంటే, ఇటువంటి స్టోరీలు హైదరాబాద్లో మనకి ఎక్కవు, కొంచెం బరువుగా ఉంటాయి అని అంటాడు. అలాగే ఈ సినిమాని కూడా అలాగే బరువుగా తీసి పైన వేస్తాడు మనకి. సో ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగానే సాగుతూ ఉన్నింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్, అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. ఇంకా సెకండ్ హాఫ్ అంతా మన గౌరీ ప్రియే మొత్తం సినిమా చూపించింది. ఇంత సాయి రాజేష్ మేబీ ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తాడేమో బాగా. అలాగే ఈ సినిమా కూడా గౌరీ ప్రియని అయితే బాగా మంచి రోల్ ఇచ్చాడు, బాగా చేసింది. కిరణ్ అబ్బవరం కూడా బాగానే చేశాడు. అంటే ఇంకా లవ్లో కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు కాకుండా కొంచెం ఓకే నెత్తి మీద వేసుకుని బరువుగా చూసుకో, మంచి ఫీల్ గుడ్ మూవీనే. ఏదో బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు ఏంటంటే అన్ని బాధనే ఎక్కువ చూపిస్తారు. ఈ నవరసాల్లో అన్ని రకాల్లో ఒకటి ఇది కూడా, బాధ కూడా ఒక రసమే. అది కూడా మనల్ని కొన్ని రోజుల వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఆ పరుత్తి వీరను ఇటువంటి సినిమాలు అట్లా కొన్ని. సో అలాంటి సినిమాల్లో ఈ సినిమా కూడా బాగానే అలాగే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగా చేశారు. ఇక గౌరీ ప్రియకి మంచి పెద్ద వేర్తాడేసేయచ్చు. కిరణ్ అబ్బవర్ కూడా మంచి రోలే ఒప్పుకున్నాడు, సపోర్టింగ్ రోల్ అన్నట్టు బాగానే చేశాడు అతను కూడా. అతను ఈజీ రోల్స్ చేస్తాడు, దీంట్లో ఇంకొంచెం ఎనర్జీ అలా కనిపించింది బాగానే. ఫస్ట్ హాఫ్ బాగా చేశాడు, అంటే స్టీఫెన్ శంకర్ లాగా చేయడం, మళ్ళీ పాపం గౌరీ ప్రియని పడేయడం, అది కూడా బాగానే ఉండింది. అది కొంచెం ఇంటెన్స్ లవ్ స్టోరీ మళ్ళీ ఇంకోటి బిల్డ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పుకోవచ్చు అంటే చూడొచ్చు. కాకపోతే ఈ కథని అబద్ధం అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు మనకి. కాకపోతే ఇది నిజం అనుకున్నది ఓ అద్భుతం అందులో కనిపిస్తుంది అనమాట. అది కరెక్టే, మన అనంత శ్రీరావు చెప్పినట్టు. అనంత శ్రీరావు పాటలు బాగున్నాయి యాక్చువల్గా, లిరిక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ టైమింగ్లో రావడం, స్టోరీకి యాప్ట్గా ఉండడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. మంచి కొంచెం ఇదే తొలి ప్రేమ తోపు కాదు అన్నట్టు అది ఆ పాట కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు మంచి టచింగ్ సాంగ్ అనమాట. అలాగా మంచి మంచి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. బాగా అంటే ఓవరాల్గా మంచి సినిమానే అని చెప్పుకోవచ్చు, మంచి అభిప్రాయం. కాకపోతే ఓ బేబీ చూశాక అంటే అంత ఇదనిపించలేదు పూర్తిగా, పర్వాలేదని అనిపించింది. అంటే మంచి ప్రయత్నం చేశారు. కొత్త డైరెక్టర్ కూడా బాగానే అతనికి ఇచ్చిన కథకి న్యాయం చేశాడు. చెన్నైని కూడా కొంచెం అందంగానే చూపిస్తారు సినిమాలో. సో ఓవరాల్గా అది చెన్నై లవ్ స్టోరీ ఒకసారి చూడొచ్చు. కొంచెం బరువైన హృదయాలతో ఇంటికి రావచ్చు. ఇక అలాగే చూస్తూనే ఉండండి మీ అభిమాన ఆర్జే శ్రీ రివ్యూస్.